హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను అదే సిటిజన్షిప్ ఇంటర్వ్యూలో ఎలా వాళ్ళు కండక్ట్ చేసినారు, వాళ్ళు నన్ను ఏం అడిగినారు అవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో పెట్టినాను అనమాట. నాకు మే 1కి వచ్చిందనమాట ఇంటర్వ్యూ డేటు. సో నేను వచ్చాను. మళ్ళీ లాస్ట్ వీక్లో వచ్చాను. మళ్ళీ మా పిల్లలు ఏమంటే యుఎస్సిఐఎస్ అది డౌన్లోడ్ చేసి దాంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అవి నేర్చుకోవాలా కొంచెం తరువుగా, ఏ క్వశ్చన్ అయినా అడుగుతారు అని అన్నారు. సరే, ఇంత షార్ట్ టైంలో అందులో ఈ మెమరీ పవర్ ఎట్లన్నా కొంచెం తగ్గిపోతుంది కదా ఈ వయసు వచ్చాక. సరేలే అనేసి నేను అట్లే ఒక 1 వీక్ చదువుతా కూర్చున్నాను అనమాట. మళ్ళీ మా పెద్ద బాబు ఏమన్నాడంటే, కొంచెం జాగ్రత్త మమ్మీ, ఏమంటే అక్కడ వాళ్ళ మూడ్ని బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఇంట్లో కొట్లాడి వచ్చారంటే మళ్ళీ కొంచెం నీకు ఇబ్బంది అవుతుంది అనేసి. మళ్ళీ మా చిన్నోడు ఏమైనా అన్నాడంటే, ఈసారి కనుక నువ్వు అదే గెట్ త్రూ కాకపోయినావంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తారో నీకు ఇంటర్వ్యూ ఇది డేటు, కొంచెం అది చూసి గమనించుకో అని చెప్పాను అనమాట. సరే, ఈ టెన్షన్స్తో వెళ్ళాను నేను. వెళ్ళాక ఏమంటే నా నా టర్న్ వచ్చాక నేను లోపలికి వెళ్ళాను. ఆమె పర్వాలేదు, నల్ల అమ్మాయి, బాగా స్మైలింగ్ ఫేస్ బాగానే ఉండింది. అమ్మాయిని చూడగానే నాకు కొంచెం ధైర్యం వచ్చిందనమాట. అట్లా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళంగానే, అమ్మ కూర్చోవద్దు, డోంట్ సిట్, యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఓత్ అని చెప్పింది. సరే అని చెప్పినాను. కుడి చెయ్యి ఇట్లా పైకెత్తమంది. పైకెత్తి ఐ టెల్ ఓన్లీ ద ట్రూత్, నాట్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పేసి చేపించింది నా చేత. సో అది చెప్పాను అనమాట నేను. మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ ఏమంటే, నేను ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ అని చెప్పి అనింది. సరే ఓకే అని చెప్పాను. మళ్ళా సివిల్ అండ్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో, సివిక్స్ అండ్ అదర్ క్వశ్చన్స్ అనేది సరేలే అని చెప్పినాను. చెప్పాక మళ్ళీ ఏమంటే, ఆమె ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే స్టేట్ క్యాపిటల్ ఏంటి అని అడిగింది. ఇంకా న్యూజెర్సీ కాబట్టి ట్రెంటన్ అని చెప్పాను. మళ్ళా వెన్ డూ దే పే ట్యాక్సెస్ అంటే లాస్ట్ డేట్ అంటే April 15th అని చెప్పాను. మళ్ళీ ఏమంటే టెల్ వన్ ఆఫ్ ది అమెండ్మెంట్స్ అంటే స్పీచ్ అని చెప్పాను. మళ్ళీ ఏమంటే ఇంకేందో మూడు ప్రశ్నలు అడిగింది. వాటికేమో నేను అదే హూ డిసైడ్స్ ద లాస్ అని ఏదో అనింది. ప్రెసిడెంట్ అన్నాను. హౌ మెనీ ఇయర్స్ డస్ ద ప్రెసిడెంట్ చేంజ్ అంటే 4 years అని చెప్పాను. మళ్ళీ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏదో నాకు గుర్తులేదు. అట్లా 6 కరెక్ట్గా చెప్పేశాను. అన్నీ 10 questions అడుగుతారంట. అడిగితే దాంట్లో 6 జవాబు ఇవ్వాలా అని చెప్పినారు. సరే, నేను 6 చెప్పేశాను. మళ్ళీ ఇంకేం నన్నేం అడగలేదు. మళ్ళీ అంటే ఇదంతా వాళ్ళు ఎందుకు అంటే, నీకు వెకాబులరీ ఎంత మాత్రమో, ఇంగ్లీష్ నీకు ఎంత మాత్రం వచ్చు అని టెస్ట్ చేసేదానికి అనమాట ఇది. మళ్ళీ ఏమంటే ఓకే నౌ రిటర్న్ టెస్ట్ అనింది. సరే అని చెప్పాను నేను. మళ్ళీ వీపే ట్యాక్సెస్ అని రాయమంది. సరే, అది రాశాను అనమాట. సో అది కూడా పాస్ అయిపోయినాను. మళ్ళీ ఏమంటే, ఇది కొంచెం ఇంగ్లీషు కొంచెం బాగా తెలిసి ఉండాలి, లేదంటే ఇంటర్ప్రిటర్ని కూడా పెడతారనుకోండి. మళ్ళీ ఏమంటే ఆమె ఏమంటే నేను 2021లో మా హస్బెండ్ పోయాక మళ్ళీ కొంచెం ఒక 8 months గ్యాప్ వచ్చింది నాకు మళ్ళీ యూఎస్కి వచ్చేదానికి. మళ్ళీ ఆమె అడిగిందనమాట, ఎందుకు 8 months గ్యాప్ వచ్చింది నీకు అని అంటే, ఇట్లా మా హస్బెండ్ పోయారు అందుకనేసి నాకు కొంచెం ఏమంటే చూసుకోవాల్సిన పనులు ఉన్నాయి ఇండియాలో, అందుకని నేను రాలేకపోయినాను అని చెప్పంటే, సరే డెత్ సర్టిఫికేట్ అడిగింది. డెత్ సర్టిఫికేట్ ఇచ్చానమాట. సరే ఓకే, జెన్యూన్ కారణం కాబట్టి అది ఓకే అని చెప్పింది. మళ్ళీ ఏమంటే ఇంకా ఏమేమి క్వశ్చన్లు అడిగిందంటే అసలు కొన్ని అయితే మనం చెప్పుకోలేమన్నమాట అట్లాంటివి. అది వాళ్ళ రొటీన్ అంట. సో ఆర్ యూ ఎ టెర్రరిస్ట్, ఆర్ యూ సప్లయింగ్ అమ్యునేషన్స్ టు ద టెర్రరిస్ట్, ఇట్లాంటివి చాలా అడిగిందనమాట ఆమె. అన్నిటికీ నో చెప్పేశాను. మళ్ళీ ఏమంటే లాస్ట్లో 5 questions అదేంటంటే, ఆర్ యూ రెడీ టు డిఫెండ్ యువర్ కంట్రీ అనింది. ఎస్ అని చెప్పాను. ఇఫ్ నీడ్ బి యూ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ టెర్రరిస్ట్ అంటే ఎస్ అని చెప్పాను. అదే అట్లాంటివి 5-6 అడిగిందనమాట. సో వాటికన్నిటికీ ఎస్ చెప్పాను. మళ్ళీ ఏమంటే ఓకే నౌ నెక్స్ట్ రూమ్ దేర్ ఇస్ ఓత్ టేకింగ్ ప్లేస్, యూ కెన్ గో దేర్ అండ్ టేక్ ఓత్. నాకైతే
సర్ప్రైజ్ అయిపోయింది. అప్పుడే పోతా అని చెప్పేసి, డిడ్ ఐ పాస్ అంటే, ఆఫ్ కోర్స్ యూ కేమ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అని చెప్పిందనమాట ఆమె. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మళ్ళేమంటే ఈయన సరే 11 నాకు ఇంటర్వ్యూ అయిపోయేసరికే 9 అయిపోయిందనమాట. సో 11 ఏమంటే ఓత్ ఉంటుంది. సో పక్కన హాల్లోనేమో ఓతు అక్కడ పోయి నువ్వు ఓత్ తీసుకోవచ్చు అని చెప్పిందనమాట. సరే అని చెప్పేసి ఓకే అన్నాను. మళ్ళా పోయి ఓత్ తీసుకుని పెట్టాను కదా మీకు. ఒకటి ముఖ్య విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ పాస్పోర్ట్‌లో, ఇండియన్ పాస్పోర్ట్‌లో ఏమి పేరుందో అదే మీరు ఏమంటే మెయింటైన్ చేసుకుంటా రావాలా. కొంచెం కూడా తేడా వచ్చినా కూడా అది మళ్ళా ఓసీఐ కార్డ్‌కి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. నేను అట్లే ఫేస్ చేశాను. నా పేరు ఏమంటే ఇండియన్ పాస్పోర్ట్‌లో వెంకట శ్రీదేవి చింతల అని ఉంది. కానీ ఇక్కడికొచ్చేసరికి అది ఇది చేశాను కదా, అంటే ఎస్ఎస్ఎన్ నంబర్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎస్ ఒమిట్ చేసేసినారు. ఎస్ వచ్చి మిడిల్ నేమ్ అని చెప్పేసి వెంకట ఎస్ చింతల అని పెట్టేసినారు. సో అది వాళ్ళు ఓత్ టైంలో చెప్తారనమాట, డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ నేమ్ అనేసి. కానీ నాకు తట్టల అది సరిగ్గా అనిపించలే నాకు. ఏం నా పేరు ఉంది కదా అని నేను అట్లా పోయినాను అనమాట. సో మీరు దయచేసి చెక్ చేసుకోండి, మీ పాస్పోర్ట్లో, ఇండియన్ పాస్పోర్ట్లో నేము, మీరు సిటిజన్షిప్ తీసుకునేటప్పుడు నేము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. లేదంటే మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా క్లియర్ చేశాను అనుకుంటాను మీకు. తప్పకుండా నాకు ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది అవసరం ఉన్న వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళేమి ఇది గారు, మీకు బాగా కాన్ఫిడెంట్గా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా జవాబు ఇవ్వండి. తప్పకుండా మీరు పాస్ అయిపోతారు ఇంటర్వ్యూలో. నేను కొంచెం ఫస్ట్ కొంచెం టెన్షన్గా పోయినా, మళ్ళీ ఆమె ముఖం చూసి, ఆమె స్మైలింగ్ ఫేస్ అవి చూసి నాకు ఈ టెన్షన్ అంతా పోయింది. అండ్ ప్లస్ ఈజీగా నేను జవాబులు కూడా ఇచ్చేసాను అనమాట నేను. సో అదనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.